ఏ హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ తెలుగు సినిమాస్లో ఇప్పటివరకు మనం చాలా డార్క్ క్యారెక్టర్లు చూస్తూ ఉంటాం. అండ్ ప్రతిసారి ఆ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం, లేదా కోప్పడుతూ ఉంటాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ స్టీరియో టైప్ను బ్రేక్ చేస్తూ డార్క్ క్యారెక్టర్స్లో ఒక మార్క్ క్రియేట్ చేసి ఫస్ట్ టైం ఒక డార్క్ క్యారెక్టర్ని చూసినప్పుడు కూడా హిలేరియస్గా నవ్వుకునే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్తో మ్యాడ్ 1లోని మ్యాడ్ 2లోని మనల్ని ఎంటర్టైన్ చేసిన యాక్టర్ కార్తికేయ మనతో ఉన్నారు. మరి బ్రోతో మాట్లాడి ఆయన జర్నీ గురించి ఒక షార్ట్ అండ్ క్రిస్పీ స్మాల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకోండి. లెట్స్ గో. హాయ్ బ్రో. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? వావ్, గ్రేట్. అంటే మిమ్మల్ని ఏది అడిగినా కొంచెం డార్క్ మోడ్ లో చెప్తారేమో భయపడుతున్నారు. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. చాలా డీసెంట్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు మ్యాడ్ లో ఉన్న కార్తికేయ గురించి మాట్లాడుకుందాం, మ్యాడ్ బయట ఉన్న కార్తికేయ గురించి మాట్లాడుకుందాం. కార్తికేయ గురించి మాట్లాడుకుందాం. సూపర్, గ్రేట్ గ్రేట్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మ్యాడ్ 1 సక్సెస్ అప్పుడే ఆల్మోస్ట్ సగం మంది మీ క్యారెక్టర్ని డీప్ గా లవ్ చేశారు. అసలు ఎంత హిలేరియస్ అంటే వితౌట్ ఎనీ స్మైల్ ఉండదు మీ మీద. మీరు చేస్తున్న డార్క్ కామెడీని మేము హిలేరియస్గా ఎంజాయ్ చేస్తాం. బట్ అప్పుడు రెస్పాన్స్ ఎలా వచ్చింది మ్యాడ్ 1? లైక్ చాలా బాగా వచ్చింది. అందరూ ఆ క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో అదంతా చూసి లైక్ చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరినీ చూసినాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. కొన్నిసార్లు మనకి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటుంది, బట్ స్క్రీన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చేస్తారు. దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీ క్యారెక్టర్ గురించి అది. బట్ ఇది అనుకున్నారా మ్యాడ్ 1 షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంత హిలేరియస్ గా బ్రేక్అవుట్ అవుతుంది, రెస్పాన్స్ ఎలా వస్తుందని? అంటే ఇంత అవుతుందని అస్సలు అనుకోలేదు, కానీ చాలా బాగా అయింది. ఇంపాక్ట్ అయితే చాలా మంచిగా, లైక్ అందరూ యాక్సెప్ట్ చేయడం వల్ల ఇంపాక్ట్ వచ్చింది. గ్రేట్. మ్యాడ్ 2 అనేది ఇప్పుడు 5 మెంబర్స్ ఆఫ్ గ్యాంగ్. అవును. బట్ ఇది డైరెక్టర్స్ చాయిసా, ఆడియన్స్ చాయిసా? తప్పకుండా ఈ క్యారెక్టర్ బాగా ప్రొలాంగ్ చేయాలి, మంచి ఇంపార్టెన్స్ రావాలి ఈ క్యారెక్టర్ అన్నట్టు మీరేమనుకుంటున్నారు? రెండు అనుకుంటున్నాను. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ డైరెక్టర్ గారు కూడా నువ్వు కూడా మ్యాచ్ స్క్వేర్ లో ఉంటే బాగుంటుందని చెప్పి ఇట్లా అన్ని క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు లైక్ జర్నీలో అని చెప్పి. బ్యూటిఫుల్. బట్ హౌ యూ ఎంటర్ ఇంటూ మ్యాడ్ 1? అసలు ఎలా జరిగింది? హఠాత్ పరిణామం, మొత్తం ప్రీ ప్లాన్డా, ఎలా అని? లేదు, ఆడిషన్ వల్ల ఒక అన్న త్రూ ఇట్లా ఆడిషన్స్ అవుతున్నాయి ఒక ప్లేస్ లో అని తెలిసింది. సో ఆడిషన్ ఇచ్చి అలా సెలెక్ట్ అయ్యి, సో దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ ఇన్ మ్యాడ్ 1. బ్యూటిఫుల్. బట్ మీరు చాలా వర్క్ షాప్స్ కూడా చేయడం జరిగింది, యాక్టింగ్స్ రిలేటెడ్ అవన్నీ కూడా. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నారు మ్యాడ్ లాంటి సినిమాలో? ఎందుకంటే ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్, మీరు ఎక్కువ హావభావాలు చెప్పకూడదు, బట్ మీరు చెప్తున్న మాటలు మాకు క్లియరెస్ రావాలి, అంతే భయంగా కూడా ఉండాలి. వర్క్ షాప్స్ చేశాను, లైక్ అవి నాకు యాక్టింగ్ గురించి అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ యాక్టింగ్ అని చెప్పి అది అర్థమైంది. బట్ షూట్ అప్పుడు డైరెక్టర్ గారు నాకు ఏం చెప్పారు, ఆయనకు నేను ఏం కావాలి అది ఇవ్వడానికి ట్రై చేశాను. సో ఆ మూమెంట్ ఆ షాట్కి ఆయనకి ఏం కావాలి నేను అంత ఇవ్వడానికి ట్రై చేశాను, అంతే. ఓకే. అంటే ఒక బంచ్ ఆఫ్ గ్యాంగ్లో ఒక మ్యాడ్ టీమ్ మెంబర్లా ఉన్న కార్తికేయ ఒకసారి ఒక డార్క్ కామెడీ లాంటి రోల్ ప్లే చేయాలని డైరెక్టర్స్ టీమ్ వచ్చి చెప్పడం, అది ఎలా జరిగింది? వాళ్ళు చూసారా ఫస్ట్ మీలో డార్క్ కామెడీ? లేదు, డైరెక్టర్ గారు షూట్ జర్నీలో లైక్ డార్క్ క్యారెక్టర్ మన సినిమాలో ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఆయన రాశారు అది. సో ఆయన మంచిగా రాయడం వల్లే క్యారెక్టర్ కూడా బాగా వచ్చింది, జనాలు అది యాక్సెప్ట్ చేయడం కూడా. బట్ ఎలా గుర్తించారండి కార్తికేయలో ఈ డార్క్ కామెడీ బాగా? అంటే ఇది నేను చేసి బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు. సో ఐ ట్రైడ్ మై పార్ట్, సో ఇట్ వర్క్ వెల్. గ్రేట్. బట్ ఆ డైలాగ్స్ మీరు చెప్తున్నప్పుడు హౌ యూ ప్రిపేర్ ఫర్ ద మాడ్యులేషన్? ఎందుకంటే మెయిన్ మాడ్యులేషన్ లో మొత్తం అంతా ఉంటుంది, దాని గురించి ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అంటే ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి ఇలా చెప్తారు కదా, ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, వీటి క్యాజువల్గా ఉంటాడు, ఇలా చెప్తే సో ఆయన చెప్పిన మాడ్యులేషన్ ట్రై చేశాను. సో ఇంకేదైనా ఇలా కావాలి అలా కావాలి అంటే సో ఐ ట్రై దట్. సో ఏది వర్క్ అవుతుందో ఆ మూమెంట్ని బట్టి. బ్యూటిఫుల్. బట్ మ్యాడ్ 1 ఒక లెర్నింగ్ లెసన్ మీకు, ఎందుకంటే డైరెక్టర్ గారు వచ్చి చెప్తున్నది మీరు అలా ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ మ్యాడ్ 2కి ఆల్రెడీ ఆడియన్స్ రెస్పాన్స్ మీకు తెలుసు, డైరెక్టర్స్ రెస్పాన్స్ మీకు అర్థమైపోద్ది. మ్యాడ్ 2కి కార్తికేయ సెట్స్ లోకి వెళ్తున్నప్పుడు మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ ఏంటి ఆ క్యారెక్టర్ గురించి? సేమ్ అండి, మ్యాజిక్ అన్నాను కానీ సేమ్ ఫాలో అయ్యాను. మ్యాడ్ 1లో నేను ఏదైతే ఫాలో అయ్యానో డైరెక్టర్ గారు చెప్పింది నా సైడ్ నుంచి నేను పుష్ చేసి నా వర్క్ నేను చేసే చాలు అని. ఇందులో కొంచెం క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని, ఎలా చేయాలి. అండ్ నా కో యాక్టర్స్ కూడా వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వడం, నువ్వు భయపడవు కదా, సో ఈ సీన్లో ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో అలా. గ్రేట్. బట్ మ్యాడ్ 1లో కొన్ని ఫ్యూ సీన్స్ లో మాకు కనబడుతూ ఉంటారు, బట్ మ్యాడ్ స్క్వేర్ లో కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ పెరిగింది, డైలాగ్స్ ఇవన్నీ కూడా పెరిగాయి. అప్పుడు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ పెరిగింది, నా మీద కూడా ఇంపాక్ట్ అవ్వబోతుంది నేను? లేదండి, లైక్ స్పెషలీ స్క్రీన్ స్పేస్ పెరిగినందుకు ఏం నర్వస్ అవ్వలేదు.
బట్ యా కొంచెం నర్వస్నెస్ ఉంటుంది సీన్ స్టార్ట్లో, బట్ చేసిన కొద్దీ లైక్ ఇన్ టు ద సీన్ వెళ్ళిపోతాం కాబట్టి ఇట్స్ ఫైన్. ఇప్పుడు మ్యాడ్ 1 మనం చూసుకుంటే బ్రో, పోస్టర్స్ లో మాకు మెయిన్ గా 3 హీరోస్, రామ్ నితిన్, సంగీత్ అండ్ నార్ని గారు. మ్యాడ్ స్క్వేర్ కి మారినప్పుడు లడ్డు ఒక పక్క, మరో పక్క కార్తికేయ యాడ్ అయ్యాడు. ప్రతి పోస్టర్స్ లో ఈ 5 మెంబర్స్ మాకు కనబడుతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ షోల్డర్స్ మీద కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో ఇప్పుడు తప్పకుండా యాక్టర్ గా ఓపెనింగ్ డే కానీ నా క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ రెస్పాన్స్, ఇవన్నీ మైండ్ లో కొంచెం ఎక్కువ రన్ అయ్యాయి మ్యాడ్ స్క్వేర్ కి. మ్యాడ్ స్క్వేర్ కి మ్యాడ్ కి ఉండే, మ్యాడ్ 1 కి లైక్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, నా రోల్ ని అసలు ఏంటి అని చెప్పి అనుకున్నాను. మ్యాడ్ స్క్వేర్ కి కూడా ఆ థాట్స్ ఉండే. బట్ థియేటర్ లో సుదర్శన్ లో మేము చూసినప్పుడు రెస్పాన్స్ చూసినాక లైక్ బాగా అనిపించింది. బట్ సుదర్శన్ లో మీ ఫ్యామిలీ అంతా కలిసి చూసినప్పుడు వాట్ వాస్ దేర్ రెస్పాన్స్? అసలు మిమ్మల్ని అలా స్క్రీన్ మీద చూస్తూ వాళ్ళందరూ అలాగా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. లైక్ నన్ను అక్కడ చూస్తూ ఇక్కడ పక్కన కూడా నేను వాళ్ళతో కలిసి చూసాను కాబట్టి లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుకున్నారు. చాలా లైక్ చాలా కనెక్ట్ అయ్యి స్టోరీలో లైక్ అన్ని క్యారెక్టర్స్ కి లైక్ చాలా బాగా నవ్వినారు. బట్ కార్తికేయ సినిమాలో చెప్పినట్టు నాన్నేమో దొంగసారా, అమ్మేమో గంజా అంటారు కదా, రియల్ లైఫ్ లో కార్తికేయ బాగా రిచ్ గిడ్ అంటారు కదండి. అంత లేదు, నిజంగా లేదు. మీరే అనుకుంటున్నారు కానీ లేదు. నేను జాబ్ చేసేవాడిని, అందరిలానే డిగ్రీ అయిపోగానే జాబ్ చేయాలి కాబట్టి చేశాను. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. బట్ హౌ యూ ఎంటర్డ్ ఇంటూ దిస్ మూవీస్? ఎక్కడ మీకు ప్యాషన్ అనేది స్టార్ట్ అయ్యింది? కాలేజ్ ఎప్పటి నుంచి ఉండేది. కాలేజ్ లైఫ్లో ఐ రియలైజ్డ్ ఐ విల్ బీ అన్ యాక్టర్ వన్ డే అని చెప్పి. కాలేజ్లో కూడా అప్పుడే డిసైడ్ అయిపోయినా నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, కానీ చదువుకునేవాడిని, బాగానే చదువుకునేవాడిని. సో ఆ స్టెప్ ఆ టైంలో తీసుకునేది కాదు. సో జాబ్ చేశాను. దాని తర్వాత ఐ ట్రై టు కన్విన్స్ మై పేరెంట్స్. సో మా అక్క హెల్ప్ చేసింది దానికి, కన్విన్స్ చేయడానికి మా అక్క సపోర్ట్ ఉంది ఆ టైంలో. ఫస్ట్లీ అందరు షాక్ అయ్యారు, ఎందుకు అవసరం మనకి, జాబ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. కన్విన్స్ చేసి లేదు చేస్తా, నా సైడ్ నుంచి నేను కోషిష్ చేస్తా అని చెప్పి ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. బట్ అంటే సినిమాలో కొంచెం డార్క్ సైడ్ మీద ఉంటుంది కదా, సో అలాగే రియల్ లైఫ్ లో కూడా కార్తికేయ అంత మంచోడు కాదంట, వాళ్ళ నాన్న అంత మంచోడు కాదంట. లేదు, కుల్లా ఉంటారు కదా మొత్తం అంతా. ఎవరు? మీరు అంటే ఇచ్చి పడేస్తారంట. ఎవరు ఇచ్చి పడేస్తారా అంటే లేదు, అట్లేం లేదు. లైక్ కొంచెం డిఫరెంట్ ఉంటాం, మరీ అంత డార్క్ ఏమి ఉంటుంది. నేను పర్సనల్ స్మాల్ టింజ్ అయితే ఉంది ఆ క్యారెక్టర్స్. లేదండి, అలా ఏం చెప్పలేను. ఏమో అండి, చెప్పలేను ఎట్లా ఉంటాను అనేది. కానీ అంత డార్క్ అయితే ఉండను నేను. మా డీసెంట్ ఫ్యామిలీ, లైక్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు జోవియల్గా, లైక్ రియల్ లైఫ్లో కూడా లైక్ చాలా లైక్ నా పర్సనల్ స్పేస్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. సో గొడవలు పెట్టుకునే టైప్ కాదు నేను. సో మీరు ఇప్పుడు డీసెంట్ ఫ్యామిలీ అనే డెఫినేషన్ మార్చారు, మీకు అది తెలుసా? మ్యాడ్ 1 సినిమా వల్ల. అవును, ఇప్పుడు బయట డీసెంట్ ఫ్యామిలీ అంటే ఎవరు నమ్మరేమో అసలు, వేరేలాగా తీసుకుంటారు. కానీ నిజంగానే డీసెంట్ ఫ్యామిలీ, మీరు అనుకునేలా కాదు. బట్ ఆఫ్టర్ మ్యాడ్ 1 రెస్పాన్స్ ఆ పేరెంట్స్ నుంచి ఓకే మనోడు అనుకున్న పొజిషన్లో ఒక ప్లేస్కి వెళ్ళారు, సో వాళ్ళు ఇప్పుడు మోటివేషన్ కానీ వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్ కానీ ఏదైనా చిన్నదన్నా చేంజ్ ఎవరు అయిందా ఈ జర్నీలో? మ్యాడ్ 1 తర్వాత అయింది. లైక్ మ్యాడ్ 1 ముందు కొంచెం భయం ఉండేది, సినిమాల్లో ఎందుకు అవసరమా కైండ్ ఆఫ్ వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉండేవి. రిలీజ్ అయినాక చూసినాక రెస్పాన్స్ చూసినాక కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి, లైక్ వాడు ఏదో చేసుకుంటున్నాడు, లైక్ చేస్తాడు ఏదో అన్నట్టు కొంచెం ధైర్యం వచ్చింది. బ్యూటిఫుల్. ఆఫ్టర్ మ్యాడ్ 2 వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు లైక్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. లైక్ మా మమ్మీ అయితే ఇంకా చాలా హ్యాపీ ఉంది. లైక్ ఆ రెస్పాన్స్ని చూసే సినిమా మంచిగా నడుస్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ చూసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా. బ్యూటిఫుల్. బట్ మ్యాడ్ 1లో మోర్ ఓవర్ 3 మెంబర్స్ కాకుండా మీది, రవి యాంథోనీ గారు, వీళ్ళిద్దరు స్క్రీన్ మీద చాలా తక్కువ ఉన్నా ఎప్పటికీ కూడా క్యారెక్టర్స్ చాలా ఎంజాయ్ చేస్తాం, చెరిష్ అవుతూ ఉంటాం మీరు ఎప్పుడు వచ్చినా. అవునవును, మెయిన్ గా రీల్స్ లో ఎక్కువ పాపులర్ అవుతుంటాయి మీది కానీ రవి యాంథోనీ. అవునవును. బట్ హౌ ఇస్ ద జర్నీ విత్ అదర్ యాక్టర్స్ ఫ్రమ్ మ్యాడ్ 1? ఎవరు బాగా క్లోజ్ మీకు? అందరూ క్లోజ్ అండి, అందరితో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. వీళ్ళు క్లోజ్ అని చెప్పలేను, లైక్ కాలేజ్ వైబ్స్ వస్తాయి. లైక్ కాలేజ్ ఫ్రెండ్స్తో ఎలా అయితే మనం జోవియల్గా మంచిగా ఫన్ లైఫ్ ఉంటుందో అలా ఉండే సెట్స్ పైన. ఓకే. వాట్ అబౌట్ ద డైరెక్టర్? ఆయన కూడా చాలా జోవియల్గా, లైక్ చాలా చిల్గా చెప్తారు, లైక్ కూల్గా, స్ట్రెస్ ఇవ్వరు. లైక్ ఇలా ఉంటుంది సీన్, ఇలా అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. బట్ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎప్పుడు కూడా కామెడీ ఫిల్మ్ అంటే
మన చిన్న ఇంప్రూవ్మెంట్ కానీ లేదా మన మ్యాజిక్ కానీ యాక్టర్గా చిన్న యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందిగా. బట్ బిట్వీన్ యాక్టర్స్ డిస్కషన్ ఎలా ఉండేది? ఒక సీన్ మీ నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఎన్ని డిస్కషన్ ఉండేదా, లేదా డైరెక్టర్ ఏం చెప్తే అది చేద్దాము అన్నట్లు? అంటే మ్యాచ్ స్క్వేర్ లో డిస్కషన్స్ అయ్యాయండి. డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి ప్లస్ స్పాంటేనియస్ గా డైలాగ్స్ కొన్ని ఇట్లా వస్తుండే, లైక్ ఇక్కడ ఈ ఇంప్రూవైజేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ మా డైరెక్టర్ గారు కూడా ఆయనకి లైక్ ఇది ఇక్కడ బాగా వచ్చింది, లైక్ ఇలా చేయండి అన్నట్టు, లైక్ హీ వాజ్ లైక్ దట్. బట్ యాక్టర్గా ఇప్పుడు నిజంగా చెప్పండి, మ్యాడ్ 1 బాగా నచ్చిందా, మ్యాడ్ 2 బాగా నచ్చిందా? నాకు రెండు నచ్చాయండి. కాలేజ్ లైఫ్ ఎలా అయితే నచ్చుద్దో, ఇప్పుడు గోవాకి ఫ్రెండ్స్ తోటి ఎలా అయితే వెళ్తే మనకు అలా గుర్తుండిపోద్దో అలా. సో రెండు నాకు బాగా నచ్చాయి. బట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్, వాళ్ళు ఏది ఎక్కువగా ఎంజాయ్ చేశాను అంటున్నారు? యాక్టర్గా మీకు తప్పకుండా కొంతమంది చెప్పే ఉంటారు మీ క్యారెక్టర్ మ్యాడ్ స్క్వేర్ లో బాగా నచ్చి ఉంటుంది అందరికి. బట్ ఏ సినిమాలకు బాగా నచ్చింది? సీక్వెల్ ని ఆ రేంజ్ లో ఉందా లేదా అని ఇలాంటివి ఏమైనా వచ్చాయి? లైక్ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఫస్ట్ దానికి ఎంజాయ్ చేశారు, ఇప్పుడు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ క్యారెక్టర్స్ కి అన్నిటికీ దే ఆర్ లైక్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది వీడు ఎలాంటి పర్సనాలిటీ సినిమాలో ఏం చేయబోతున్నాడు అని చెప్పి. సో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పగలుగుతాం. అండ్ డిస్కస్ అబౌట్ జర్నీ విత్ రామ్ నితిన్ గారు, నాని నితిన్ అండ్ సంగీత్. నాని నితిన్ గారితో ఎలా ఉంటుంది? చాలా సపోర్టివ్గా ఉండే అండి. లైక్ సెట్స్ లో అది చెప్పాను కదా, ఇన్పుట్స్ ఇవ్వడం. అండ్ ఈ సీన్ లో మామ నీ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి సపోర్టివ్గా ఉండే. సార్ అసలు మీరు మీ టీం మొత్తం కూడా ఇప్పుడు ప్రమోషన్ ఎక్కడ కూడా సిన్సియర్ కనబడరు, చాలా చిల్ మూడ్ లో కనబడతారు టీం అంతా. బట్ యాక్టర్స్ గా వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీరంతా కూడా నాని నితిన్ వాళ్ళు సెట్స్ లో కూడా అలానే ఉంటారండి. సెట్స్ లో కూడా అందరు అలానే ఉంటారు. లైక్ ఆ చిల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం వల్లనే ఇంకా బాగా వర్క్ చేయగలిగాం. ఓకే, వాట్ అబౌట్ ద లవర్ బాయ్ రామ్ నితిన్? ఫ్రెండ్లీ వైబ్, లైక్ ఒక ఫ్రెండ్ తో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది రామ్. ఫైనల్లీ సోషల్ మీడియా వల్ల మీకు ఎనిమిగా మారిన సంగీత్ షాప్. నాకేం ఎనిమి కాలేదు, ఈజ్ వెరీ సపోర్టివ్ నాకు ముందు నుంచి. మేము కలిసి చాలా ఫన్ చేసాం మ్యాడ్ 1 అప్పుడు, మ్యాడ్ స్క్వేర్ అప్పుడు. అండ్ హీఈస్ వెరీ సపోర్టివ్. బట్ అది ఆ ఒక్క రోజు మొత్తం చేంజ్ ఓవర్ అయిపోయింది సోషల్ మీడియా. ఆ రెస్పాన్స్ మీరు అసలు బిలీవ్ చేశారు? అసలు ఎందుకు అయింది అనిపించింది. అంటే అక్కడ ఏం జరగలేదు, జరగని దాన్ని తీసి లైక్ అందరు స్ప్రెడ్ చేసి తప్పుగా అనుకోవడం నచ్చలేదు ఆ మూమెంట్. మీరు ఎన్నో కామెంట్స్ లో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా మెన్షన్ చేసా. అసలు అయినా కూడా వచ్చి ఇది నువ్వు కాదు, ఇది ఇప్పుడే క్రియేట్ చేసుకున్న ఫేక్ అకౌంట్ అన్నారు. అది ఇప్పుడు మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అని చెప్పి వదిలేసాను. ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ కలిసారా? మొన్న సక్సెస్ మీట్ అయింది, సో అప్పుడు డిస్కషన్స్ ఎలా ఉన్నాయి? మీ స్ట్రగుల్ మొత్తం అంతా ఈరోజు పే ఆఫ్ అయింది కదా? అంటే సినిమా టీం వాళ్ళందరూ అంటారా? ఏముందండి, అందరం కలిసి హ్యాపీగా ఫీల్ అయినాం. లైక్ బా ఆడియన్స్ అందరు ఎంజాయ్ చేస్తుంటే ఇంకేం కావాలండి. సో యాక్టర్స్ గా గోవా వెళ్ళారు, ఇప్పుడు సక్సెస్ యాక్టర్స్ గా గోవా ప్లాన్ చేస్తారు? తెలీదండి, చూడాలి, ప్లాన్ చేస్తారేమో హోప్ఫుల్లీ. రేపు సక్సెస్ మీట్ జరగబోతుంది శిల్పకళ, మీకు ఇంకా వచ్చిందో లేదో తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్ కంటే. అంటే అవునండి అంటున్నారు. ఇఫ్ దేర్ వాజ్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్, అంతకన్నా ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి లైక్ చూస్తూ పెరిగి ఆయన్ని ఇట్లా డైరెక్ట్ గా చూస్తామంటే ఇంకేం కావాలి? చూడాలి, లైక్ ఐమ్ వెయిటింగ్ ఎలా ఉంటుంది ఆ మూమెంట్ అనేది. కానీ భయం ఉంటుంది. ఇప్పుడు రేపు స్టేజ్ మీద కార్తికేయ నీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అని జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ వర్డ్స్ ఏంటి వస్తాయి మీ స్పీచ్ లో? మాటలు రావు అప్పుడు. అంత మంచి మంచి లైక్ గ్రేట్ యాక్టర్ ఇట్లా నా గురించి చెప్పడం అనేది ఇంకా చెప్పలేను ఇప్పుడు కూడా నేను. ఆయన చెప్పినప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మీరు నాకు ఒకటి అన్నారండి, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏం అడగద్దు అని. బట్ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా అనుకున్నా, తప్పకుండా మీరు అప్పుడు నవ్వినప్పుడు ఏదో తేడా కొట్టింది. ఏం లేదండి, మ్యాడ్ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? మా ఆడియన్స్ అందరికి ఇప్పటికీ డౌట్ ఇది. సో యాక్టర్ గా మీరు అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి మీరన్నా మాకు క్లారిఫై చేయండి, హూ ఇస్ ద హీరో? మెయిన్ హీరో ఎవరు? ఆడియన్స్ అండి. అందరూ ఎంజాయ్ చేసి అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు బాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా బాగా నడుస్తుంది. సో ఆడియన్స్ మెయిన్ హీరో. చూసారు ఎంత తెలివిగా తప్పించుకున్నారు మీరు కూడా? తప్పించుకోలేదు, నిజమే చెప్పారు. గ్రేట్. ఇప్పుడు మ్యాడ్ క్యూబ్ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఇయర్స్ ఆఫ్ ఇయర్స్. సో ఈ లోపు మీ ప్లానింగ్ ఏంటి యాక్టర్గా? ఆల్రెడీ మీ మీద ఒక మార్క్ పడింది, సో దాన్ని కంటిన్యూ చేస్తారేమో తెలుగు ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లు ఎక్కువ ఇస్తాం మనం అన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఒక టెంప్లెట్ ఉంటుంది కదా? ఏమో అండి తెలియదు. హౌ యూ బ్రేక్ త్రూ దట్ టెంప్లెట్ అండ్ ఏది ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు యాక్టర్గా? ప్రస్తుతానికి వర్క్ చేయాలనుకుంటున్నాను మంచి క్యారెక్టర్స్. లైక్
ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఏదున్నా పర్టికులర్ జోనే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే కాకుండా లైక్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అన్ని చేయాలనుకుంటున్నాను. బట్ ఇస్ దర్ ఎనీ ఐడల్ ఫర్ యూ? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ లైక్ హిమ్ అనేది ఒక యాక్టర్ లాగా, స్టోరీస్ లో కానీ స్క్రిప్ట్స్ లో కానీ క్యారెక్టర్స్ లో కానీ. వాస్ దర్ ఎనీ 2 or 3 ఎగ్జాంపుల్స్ ఎవరనేది? స్క్రిప్ట్స్ లో లైక్ నాని అన్న లైక్ చాలా బాగా ఏది చేసినా లైక్ కొత్తగా అనిపిస్తుంటది ఆయన కథలు. ఇంకేమన్నారు? క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు, అందరూ లైక్ అన్ని క్యారెక్టర్స్ చేశారు కాబట్టి చాలా ఉన్నాయి. సో పలానా ఒక్కళ్ళ పేరు మాత్రమే చెప్పలేను నేను. ఇప్పుడు ఎలా సార్, అంటే జర్నీ ఎలా, లీడ్ యాక్టర్ గానా లేకపోతే ఎలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ తోని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? చెప్పాను కదండి ఇప్పుడే, ఇట్లా పర్టికులర్ ఇదే చేస్తా అని కాకుండా నాకు ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇది చేయాలి మనం ఇది అని అనిపించేది నేను లైక్ ఐఎమ్ ఆల్ అప్ ఫర్ ఇట్, లైక్ చేస్తాను. బికాస్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్, అంటే మ్యాడ్ ఉందా మంచి సక్సెస్ వచ్చింది కదా మీ క్యారెక్టర్కి, బికాస్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్ ఏదైనా సినిమా మిస్ అయిన ఛాన్స్ ఉందా? అంటే ఒక ఆపర్చునిటీ మ్యాడ్ స్క్వేర్ షూటింగ్ లో ఉండడం వల్ల, లేకపోతే మ్యాడ్ స్క్వేర్ లో డేట్స్ ఇవ్వడం వల్ల, లేదండి ఇంకొక సినిమాలో ఏదైనా ఆపర్చునిటీ? లేదు, అలా ఏం జరగలేదు. సార్ నౌ ఎవరితో యాక్ట్ చేయాలంటున్నారు? తప్పకుండా స్క్రీన్ స్పేస్ చేసుకోవాలి ఈ యాక్టర్స్ తో. చాలా మంది ఉన్నారు ఇట్లా, మళ్ళీ చెప్తున్నా, ఓకే అందరితో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. లైక్ మన ఇండస్ట్రీలో అందరూ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, సో ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకోవాలి స్క్రీన్. బట్ ఫన్ సార్, హార్ట్కి దగ్గరగా ఉంటారు కదా, నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టింది వీళ్ళ వల్ల, అలాంటి పర్సన్తో తప్పకుండా ఒక రోజు నేను కనబడతాను. ఎలా అయితే డిగ్రీలో అనుకున్నారు ఎప్పటికప్పుడు యాక్టర్ అయిపోతారని, ఎలా ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు అలాగే ఏదో ఒకటి ఉంటుంది కదా హార్ట్లో. ఉన్నారండి చాలా మంది, బట్ ప్రభాస్ అన్న అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయనతో అనిపిస్తుంది చేస్తే ఒక డ్రీమ్ లాగా. సో ఐ హోప్ ఇట్ బికమ్స్ రియల్ వన్ డే. సో వాట్ అబౌట్ ద డైరెక్టర్ సార్? ఈ డైరెక్షన్లో ఒక షాట్ చేయాలి యాక్టర్. చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు కూడా చెప్తే కూడా సింక్ అవ్వదు. లైక్ త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు, కొరటాల శివ గారు ఉన్నారు, లైక్ ఇలా అందరు చాలా మంది ఉన్నారు. గ్రేట్. ఓడెల శ్రీకాంత్ అన్న గారు ఉన్నారు. యా, సో ఇలా. బట్ మీ అప్రోచ్? నాగశ్విన్ గారు ఉన్నారు. ఇలా మనకి చాలా మంది ఉన్నారు. సో అందరి డైరెక్షన్ లో ఎన్ని షార్ట్స్ అయితే అన్ని షార్ట్స్ చేయాలని ఉందా. సూపర్. బట్ యాక్టర్గా మీ అప్రోచ్ ఎలా ఉంటుంది సార్? ఒక ప్రొడక్షన్ హౌస్కి కానీ, ఒక కాస్టింగ్ కాల్ పడినప్పుడు కానీ యాక్టర్గా మీ అప్రోచ్ ఎలా ఉంటుందని? అంటే ఆడిషన్ ఇవ్వాలి కదా, మేము ఆడిషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి మా ప్రొఫైల్ పంపడం అండ్ ఆడిషన్ కాల్ వస్తే లైక్ విల్ గో అండ్ గివ్ ద ఆడిషన్. సెలెక్ట్ అవ్వడం అనేది సెకండరీ, బట్ ఆడిషన్ ఇచ్చేటప్పుడు మన బెస్ట్ ఇవ్వగలుగుతాం, దట్స్ ఆల్ మ్యాటర్స్. గ్రేట్ సార్. బట్ ఫైనల్గా ఒకటి అడగాలనుకున్నాను సార్, అదేంటంటే రెమ్యునరేషన్స్. చెప్పండి, ఎంత ఇచ్చారు సార్? మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఏమైనా హైక్ అయ్యిందా? కొంచెం అయిందండి. బట్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్, అంటే యాక్టర్స్ జర్నీగా ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, మ్యాడ్ 1 తర్వాత మ్యాడ్ 2 తర్వాత ఒక మంచి సక్సెస్ వచ్చింది, యాక్టర్ గారు అందరు రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. దెన్ వాట్ అబౌట్ ద ఫైనాన్షియల్ స్టాటస్, ఇలాంటివి కొన్ని ఉంటాయిగా, హౌ యూ బ్యాలెన్స్ దీస్ బోత్ అనేది? యాక్టర్ ఒక మంచి రోల్ స్క్రిప్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం, ఫైనాన్షియల్గా కూడా బ్యాలెన్స్ అవ్వడం. డబ్బు వస్తుందండి, డబ్బు వెనకాలనే పరిగెడితే నచ్చిన పని చేయలేము. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద జర్నీ. నువ్వు నచ్చిన పని కోసం ఏం చేయగలుగుతావు, డబ్బు ఫ్యాక్టర్ పట్టుకుంటావా లేదా ఇంకేదో పట్టుకుంటావా అనేది మన చాయిస్ అది. సో దాన్ని బట్టి ఉంటుంది. ఈ కామెడీ టైమింగ్ మీకు ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే యాక్టర్గా టర్న్ అయిన తర్వాత ఏమైనా ప్రిపేర్ అయ్యారు దీని గురించి? కామెడీకి చెప్తుంటుందా మీకు? లేదు, కొంచెం ఉంటుంది నాకు కొంచెం. సో అది డార్క్ కామెడీ టైమింగ్ అయి ఉంటుంది? లేదు, మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ విచ్ ఈస్ యువర్ బెస్ట్ డైలాగ్ ఫ్రమ్ ద మ్యాడ్ 1 అండ్ మ్యాడ్ 2? మీరు చెప్పిన దాంట్లో హిలేరియస్ గా క్లిక్ అయింది అసలు ప్రిన్సిపల్ రూమ్ సీన్ మ్యాడ్ 1 లో. లైక్ నా ఫేవరెట్ సీన్ అది చేసేటప్పుడు అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసిన సీన్ అది. నేను డిడ్ యు రిమెంబర్ దట్ డే ఆయనతో చేస్తున్నప్పుడు? లైక్ కొంచెం సీనియర్ యాక్టర్స్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉండేది, వాళ్ళ పేస్ ని మనం మెయింటైన్ చేయాలి అన్నట్టు. బట్ థ్యాంక్ఫుల్లీ ఇట్ కేమ్ అవుట్ వెల్. మ్యాడ్ 1 సినిమా రిలీజ్ అయిపోయింది, సక్సెస్ అయింది. మ్యాడ్ 1కి ఇప్పటికీ కూడా మీకు గుర్తుండిపోయిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద సెలబ్రిటీస్ ఎవరైనా ఇప్పటికీ కూడా అది నాకు ఎందుకో కొంచెం హార్ట్కి దగ్గరగా ఉంది? ప్రిన్సిపల్ రూమ్ సీన్ అందరికి చాలా ఫేవరెట్ అని చెప్తున్నారు. సో అది మంచి కాంప్లిమెంట్ యాక్చువల్లీ నాకు. ఎవరు అడిగినా నీ క్యారెక్టర్ ప్రిన్సిపల్ రూమ్ సీన్ అంటే మాకు ఇష్టం అని చెప్పి, అండ్ అది నా ఫేవరెట్. సో ఓకే. సో దెన్ మ్యాడ్ స్క్వేర్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి బాగా హిలేరియస్గా క్రాక్ అయిందని? క్లైమాక్స్లో ఉంటుంది, అది నేను చెప్పొద్దు, అది బాగా ఇష్టం నాకు. ఎండ్ పార్ట్లో
కత్తితో నేను చేసేది. సో అదినా ప్లస్ ఇది అది కూడా బాగుంటది. మ్యారేజ్ సీక్వెల్ లో కూడా అది కూడా బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఎస్ గ్రేట్. ద బెస్ట్ మెమరీ ఫ్రమ్ ద మ్యాడ్ స్క్వేర్ సెట్స్ మీకు బాగా గుర్తుండిపోయింది? బెస్ట్ మెమరీ ఫన్ మూమెంట్. బెస్ట్ లెట్స్ గో గోవా అని ఒక చిన్న సీన్ ఉంది. అందులో ఆ షూట్ చేసేటప్పుడు అందరం చాలా నవ్వాం. ఆ నవ్వుని సీరియస్ గా చెప్పాలి ఆ సీన్. సో ఆటోమేటిక్ మాకు నవ్వు వచ్చేసేది అది వింటుంటేనే. మీరు సినిమా చూసేటప్పుడు ఎలా అయితే నవ్వుతారో మేము చేసేటప్పుడు బ్రేక్ అయిపోయేది, నవ్వు వచ్చేసేది. ఒక యాక్టర్ ఇంకో యాక్టర్, మళ్ళీ నెక్స్ట్ టేక్ లో ఇంకో యాక్టర్. సో ఆ రోజు చాలా సెట్ లో అందరం నవ్వుతూనే ఉన్నాం కంటిన్యూస్ గా. సో అది చాలా ఫనీ మూమెంట్ ఆ రోజు, బెస్ట్ మూమెంట్ మ్యాడ్ స్క్వేర్. ఇంకా మ్యాడ్ స్క్వేర్ టువర్డ్ ఇంకా పెద్ద సక్సెస్ అవడానికి వెళ్తుంది. బట్ ఈ లోపు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద మ్యాడ్ స్క్వేర్ వన్. ఇంతకు మ్యాడ్ వన్ కి ఎలా అయితే అన్నారు, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తర్వాత ఫ్రమ్ ద ఆడియన్స్, ఫ్యామిలీ. క్యారెక్టర్ కి గుర్తింపు వస్తుంది, అన్ని క్యారెక్టర్స్ కి వస్తుంది, అందులో నా క్యారెక్టర్ కూడా ఉంది. సో అదే మంచి కాంప్లిమెంట్ యాక్చువల్లీ. ఫైనల్లీ అవర్ డైరెక్టర్ కళ్యాణ్, అసలు ఆయన స్పెషల్ థింగ్ ఏంటి కామెడీలో, అప్పుడు ఇన్స్టెంట్ గా ఆయన ఎలా క్రియేట్ చేస్తారు ఇవన్నీ అనేది మీరు అబ్జర్వ్ చేసింది సెట్స్ లో? అంటే చాలా క్రియేటివ్ అండి అసలు. కామెడీలో ఇలా చేయొచ్చు, స్పాంటేనియస్ చేంజ్ చేస్తారు. ఇది ఇప్పుడు సినిమాలో చూసిన చిన్న చిన్నవి కూడా ఆ మూమెంట్ అనుకొని ఇట్లా ఇది ఇక్కడ చేస్తే ఇలా బాగుంటుంది అని చెప్పి ఇట్లా సడన్గా వచ్చేస్తుంది ఆయనకి అండ్ షూట్ చేస్తారు. సో చాలా థాట్స్ రన్ అవుతుంటాయి, ఆయన క్రియేటివ్గా ఉంటాయి. నా కామెడీ కూడా చాలా బాగుంటుంది ఆ థాట్స్తో. బట్ యాక్టర్గా ఇప్పుడు ఈ సెట్స్ నుంచి మూవ్ అవుట్ అయిపోయారు కాబట్టి ఎవరిని ఎక్కువగా మిస్ అవుతారు? సినిమా టీం అందరినీ మిస్ అవుతా. రెండు సీక్వెల్స్ చేసాం కాబట్టి అందరితో స్టార్టింగ్ నా సినిమా జర్నీ వీళ్ళతోనే ఉండే కాబట్టి అందరినీ మిస్ అవుతా, టీం అందరినీ. బట్ అనుదీప్ గారితో ఏమైనా బాండ్ క్రియేట్ అయింది సార్? కేమియో కొంచెం ఎక్స్టెండ్ చేశారు మ్యాడ్ స్క్వేర్. అంటే బట్ ఏమైనా ఎనీ బాండ్ డిస్కషన్ విత్ అనుదీప్ కేవి గారు? మాట్లాడమండి, అన్న చాలా మంచి మాట్లాడతారు. చాలా తక్కువ మాట్లాడతారు కానీ మంచిగా మాట్లాడతారు, క్లారిటీగా చెప్తారు ఇది ఇది అని చెప్పి ఇట్లా క్లియర్గా. బట్ దట్ వన్ లెర్నింగ్ లెసన్ యాక్టర్గా మీరు నేర్చుకుంది మ్యాడ్ 1 నుంచి మ్యాడ్ స్క్వేర్ నుంచి నెక్స్ట్ సినిమాలో ఇది ఇంప్లిమెంట్ చేసుకోగలరు ఈ సినిమా నుంచి నేర్చుకున్నది అని? మ్యాడ్ స్క్వేర్ మొత్తం రెండు కలిపి అయితే నేర్చుకున్నాను. మ్యాడ్ 1 అయితే సినిమా జర్నీ కంప్లీట్ కార్పొరేట్ లైఫ్ వదిలేసి ఇందులో దిగినప్పుడు ఇలానే ఉంటుంది. ఓకే, ఇవన్నీ మార్నింగ్ రావడం అండ్ ఇవన్నీ ఉంటాయి. సో హ్యాబిచ్యువేట్ అయినా మ్యాడ్ 1లో. మ్యాడ్ స్క్వేర్లో యాక్టింగ్ పరంగా ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ ద మూమెంట్. మనం యాక్ట్ చేసేటప్పుడు కానీ లైఫ్లో కూడా ఈ మూమెంట్ లివ్ చేయడమే అసలైన లైఫ్. సో అది నేర్చుకున్నాను నేను మ్యాడ్ స్క్వేర్లో. సార్ మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్. ఎలాంటి అంటే ఒకప్పుడు మనం డిసప్పాయింట్ అయినప్పుడు వాళ్ళే మనల్ని డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని పాజిటివ్ సైడ్. ఇప్పుడు ఫ్రెండ్స్ జోన్, హౌ దే ఫెల్ ఈరోజు ఈ మూమెంట్లో మిమ్మల్ని చూసి? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్స్ కూడా చూసినాను సుదర్శన్లో ఫస్ట్ డే ఫస్ట్ షో. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా సపోర్ట్ టీం అందరితో కలిసి చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ రోజు ఫేస్లో ఒక తెలియని హ్యాపీనెస్ కనిపిస్తుంది వాళ్ళ ఫేస్లో. ఇప్పుడు మూవీ టీం ఎంత ఉంటుందో అంత సపోర్టింగ్ టీం ఉంటుందేమో మీకు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి, సో పెద్దగానే ఉంటుంది. కొంతమంది ఇంకా మీరు క్యారెక్టర్ నిజమే అనుకుంటారు, బయట అలా అనుకుంటారు కదా. అంటే అన్న బయట కూడా నువ్వు ఇట్లనే ఉంటావా అనుకున్నా, కానీ ఏందన్నా ఎట్లున్నావు అని చెప్పి అంటారు నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది డైలాగ్స్ కొడతారు, మహా అయితే ఏమైతుందన్నా అన్న టైప్లో. చాలా మంది రిలేట్ అయ్యారు, చాలా మంది ఉన్నారని నాకు తెలిసింది ఈ మధ్య. ఇంతమంది ఇలా ఉన్నారా అని చెప్పి. బ్యూటిఫుల్ సార్, అండ్ విషింగ్ గ్రేట్ సక్సెస్. బట్ ఈ ఇంటర్వ్యూ పరంగా ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ సమ్ పర్సన్స్, ఎవరన్నా ఉంటే మీ లైఫ్లో? ఆడియన్స్ అండి, ఆడియన్స్ అండ్ నా పీపుల్ హూ సపోర్టెడ్ మీ అండ్ మై కాస్ట్ అండ్ క్రూ ఫ్రమ్ మ్యాడ్ టీమ్, మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్. బ్యూటిఫుల్. ఒక 2-3 డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది రెగ్యులర్ స్టీరియో టైప్ అవుతుంది కానీ ఈవెన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ డార్క్ కామెడీ మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మహా అయితే ఏం చేస్తారన్న, కాలి నూనె కాళ్ళ మీద పోస్తారు, గోర్లు పట్టకర్రతోటి వీక్తారు, మొహం మీద యాసిడ్ పోస్తారు, వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు, అంతే కదా. బ్యూటిఫుల్ బ్రో, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ అండి. మంచి సినిమాలు చేయాలి అండ్ మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మ్యాడ్ క్యూబ్లో ఎగరగా వెయిటింగ్. నేను కూడా వెయిట్ చేస్తున్నా చాలా ఈగర్గా. ఇఫ్ ఎనీవన్ మిస్ ద మ్యాడ్ స్క్వేర్, వాళ్ళు మిస్ అవుతుంది ఏంటో మీరు చెప్పాలి యాక్టర్గా. ఆడియన్గా సినిమాకి వెళ్ళట్లేదు మ్యాడ్ స్క్వేర్ కంటే మేము ఏం మిస్ అయిపోతాం ఫైనల్గా? మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని మిస్ అవుతున్నారు. అన్నీ మర్చిపోయి 2 hours మీరు మంచిగా నవ్వుకునే సినిమాని మిస్ అవుతున్నారు. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మహా అయితే ఏమవుతుంది, మంచిగా మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు.
అంతే కదా. ఎస్, విషింగ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.